ఖమ్మం జిల్లా ఎరుపెక్కింది. శత జయంతి ఉత్సవాలను నిర్వహించేందుకు సిపిఐ సిద్ధమైంది. మరో చరిత్రను సృష్టించేందుకు శ్రీకారం చుట్టింది. ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా సీఎం రేవంత్ రెడ్డి 8 దేశాల నుంచి ప్రతినిధులతో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా హాజరు కానున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యవర్గ సభ్యులతో పాటు కౌన్సిల్ సభ్యులు కూడా పాల్గొననున్నారు. శత జయంతి ఉత్సవాలకు సంబంధించి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కదీర్ ఫేస్ టు ఫేస్. అంతా ఎరుపెక్కింది. సిపిఐ పార్టీ నిర్వహిస్తున్న శత జయంతి ఉత్సవాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల ఎర్రటి జెండాలు, ఎర్రటి కండవాలు దర్శనమిస్తా ఉన్నాయి. శత జయంతి ఉత్సవాలకు ప్రత్యేకించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రానున్నారు. దాంతో మరింత కళ సంతరించుకుంది. అయితే ఇప్పటికే చూస్తే ఎస్ఆర్ఎన్ బీజీఎన్ఆర్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో సభ ఏర్పాట్లు సజావుగా నడుస్తూ ఉన్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఇక్కడ ఉన్న పనులన్నింటిని కూడా పరిశీలిస్తూ ఉన్నారు, పర్యవేక్షిస్తూ ఉన్నారు. వారితో మనం ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న ముందుగా మీకు శుభాకాంక్షలు. అయితే ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా, విశిష్ట అతిథులుగా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, పక్క రాష్ట్రాల తరపు నుంచి ఎవరెవరు రానున్నారు? ప్రత్యేకించి ఎవరికి ఆహ్వానాలు పంపారు? మా పార్టీ జనరల్ సెక్రటరీ రాజా గారు సహజంగా ఆయన చీఫ్ గెస్ట్ దీనికి. అలాగే మా పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులందరూ కూడా ఇందులో దేశం నలుమూల నుంచి ఉంటారు. అందులో ఇక్కడ నారాయణ గారు, రామకృష్ణ గారు, పల్లా వెంకటరెడ్డి గారు మన స్టేట్ నుంచి ప్రముఖులు, 2 రాష్ట్రాల నుంచి. అటు వచ్చేసరికి బెనయ్ విశ్వం గారు, అదేవిధంగా ఇంకా కాంగో, అలాగే ప్రకాష్ బాబు అని, అటు కేరళ, ఇంకా ఉత్తరప్రదేశ్, బీహార్, మొత్తం మెయిన్ క్రీమ్ 11 మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా వస్తున్నారు. ఇక కౌన్సిల్ సభ్యులు దాదాపు 160 మంది ఉంటారు దేశవ్యాప్తంగా. వాళ్ళందరూ కూడా వస్తారు. అంటే రేపు ఎల్లుండి పబ్లిక్ మీటింగ్ అయిన తర్వాత 19వ తారీఖున కౌన్సిల్ ఉంటుంది, నేషనల్ కౌన్సిల్ అంటారు. అంటే ఆ 160 మందితో కూడినటువంటి కౌన్సిల్ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత 20వ తారీఖున ఇక్కడ పెద్ద ఎత్తున సెమినార్ కూడా జరుపుతున్నాం. అది వేరే ఎస్ఆర్ గార్డెన్స్లో జరుపుతున్నాం. దానిలో రాజా గారితో పాటు మన బేబీ గారు, సిపిఐఎం ప్రధాన కార్యదర్శి, దీపాంక భట్టాచారి గారు, అదేవిధంగా రెవల్యూషనరీ పార్టీ ఆర్ఐ మన రెవల్యూషనరీ పీపుల్స్ పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రటరీ, తర్వాత ఫార్వర్డ్ బ్లాక్ జనరల్ సెక్రటరీ, అందరూ దాదాపు 5 లెఫ్ట్ పార్టీస్ మెయిన్ వాళ్ళందరూ వస్తూ ఉన్నారు. 18వ తారీఖు ప్రోగ్రాంకి ఇతర దేశాల ప్రతినిధులు కూడా ఇప్పటికీ 8 దేశాలు కన్ఫర్మ్ అయింది. చైనా ఇటువంటి వాళ్ళ నుంచి కూడా, చైనా, అట్లాగే వియత్నాం, వెనిజులా, మన దక్షిణ కొరియా, ఈ దేశాలన్నీ కూడా కన్ఫర్మ్ అవటం జరిగింది. మళ్ళీ 21 కూడా ఇది కంటిన్యూ అయితే 21న ముగింపు చేయటం జరుగుతుంది. అంటే కార్యక్రమం ఏ విధంగా మొదలవుతుంది? కార్యక్రమాన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే ఇతర కార్యక్రమాలు ఎప్పటి నుంచి మొదలై సభ ఎన్నింటికి మొదలవుతుంది, ఎన్నింటికి పూర్తవుతుంది? 2ంటికి ర్యాలీ మొదలయ్యి 3ంటికి ఎట్టి పరిస్థితుల్లో ఈ బహిరంగ సభ ప్రారంభించాలనుకుంటున్నాం. దానిలో రాజా గారిది ప్రారంభ ఉపన్యాసం ఉంటుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారిది సౌహార్ద సందేశం ఉంటుంది. అదే పద్ధతిలో తర్వాత మరలా ఈ మన ఫ్రాటర్నల్ డెలిగేట్స్, ఇతర దేశస్తులది కూడా వాళ్ళు కూడా సందేశాలు ఉంటాయి. తర్వాత మళ్ళా రాజా గారి ఉపన్యాసం మళ్ళీ కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా ఇంకా ఇతర ముఖ్య నాయకులు మాట్లాడతారు. మధ్యలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఆ విధంగా 3ంటికి మొదలైంది, దాదాపు 8ంటికి ఆ సభ పూర్తవుతుందని మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పటికే చూస్తే కొత్తగూడెంలో ఎమ్మెల్యేగా ఉన్న మీరు అనేక చోట్ల చేరికల్లో బిజీగా ఉన్నారు. కమ్యూనిస్టు పార్టీ వైపు అనేక మందిని ఆకర్షితులను చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు ప్రస్తుతం రానున్న మున్సిపల్ కార్పొరేషన్ అనేక ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో సోదర పార్టీలతో కలిసి ఒక పొత్తు లాంటిది ఏర్పాటు చేసుకుని మరిన్ని సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉంటుందా? అల్టిమేట్ గా నేను మొదటి నుంచి చెప్తా ఉంటాను, ఒక జెండా అయ్యే వరకు ఇద్దరికి కోరిక ఉంటుంది కలవాలని. కానీ ప్రాక్టికల్గా ఆచరణలో కొన్ని ఇబ్బందులు అవుతూ ఉంటాయి. అయినా కలవాలనే ఆలోచనతో మా పార్టీ ఉంది. దాంతోపాటు కలిస్తే కాంగ్రెస్ను కూడా కలుపుకోవాలని, లేదనుకుంటే ఎవరు కలిసి వస్తే వాళ్ళతో ఉంటుంది.
పోటీలు చేయటం అయితే ఆగదు కదా, కమ్యూనిస్ట్ పార్టీ ముందుకు వెళ్తానే ఉంటుంది. కలం కార్మికుడుగా మొదలైన మీ ప్రస్థానం ఈరోజు బలంగా మారింది, ఎమ్మెల్యే కూడా అయ్యారు. ఈ నేపథ్యంలో మీరు తీసుకోబోయే నిర్ణయాలు కానివ్వండి, ఈ శత జయంతి ఉత్సవాలు మీ ఆధ్వర్యంలో జరగటం మీకు ఎలాంటి అనుభూతిని కలిగిస్తుంది? నాకే కాదు, ఇప్పుడు బ్రతికున్న కమ్యూనిస్టులందరికీ కూడా చాలా చాలా ఉత్తేజంగా, ఉత్సాహంగా, ఇంకేమంటారు దాన్ని, ఎప్పుడు ఈ ఈవెంట్ వస్తుందా ఉల్లాసంగా, ఏగర్లీ వెయిటింగ్, ఆ విధమైనటువంటి ఆలోచనతో ఉన్నారు. కారణం, మా పువ్వాడు గారితో పొద్దున్న నేను మాట్లాడా, ఆయనకి ఇప్పుడు 90 ఏళ్ళు అయింది. నేను ఎట్లయినా ఈ కార్యక్రమం నేను చూసి నా జన్మలో అది పెద్ద సంతృప్తికరమైన ఘటనగా నేను భావిస్తానని చెప్పాడు. సిపిఐ పార్టీకి సంబంధించిన 100 ఏళ్ల పండగ మీరు అనుకున్న దానికంటే 100 సక్సెస్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మొత్తంగా చూస్తే ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం కోసం సిపిఐ పార్టీ విశేషంగా కృషి చేస్తూ ఉంది. గతంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, సిపిఐ శ్రేణులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కష్టపడుతూ ఉన్నారు. ఏదైనా కానీ శత జయంతి ఉత్సవాలు ఈరోజు ఖమ్మంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ ముఖ్య అతిథిగా రానున్నారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేయడం కోసం ప్రతి ఒక్క కార్యకర్త ఖమ్మంలో కష్టపడుతూ కనిపిస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, P6 న్యూస్, ఖమ్మం.